డి8 కెనాల్ పరిధిలో పర్యటించిన మంత్రి జూపల్లి. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదలపై ఆరా. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి. నీటిని వృధా చేయొద్దు. కాల్వలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డి8 కెనాల్ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాలువ నుండి సాకర్పల్లి, ఏదుట్ల, గోపాలపేట, రేమద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం కాలువలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని పర్యవేక్షించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎల్లినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని మంత్రి సూచించారు. నీటిని ఏమాత్రం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. నీరు వృధా కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు ఆయకట్టు చివరి భూములకు సైతం సక్రమంగా నీరు అందేలా చూడాలని సూచించారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్, కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు, సాగునీటి పారుదల శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.